నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుని సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మై భారత్ గుంటూరు నగరంలో ఐక్యత ర్యాలీని నిర్వహించింది. కలెక్టరేట్ వద్ద ఈ ర్యాలీని సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యతను సాధించిన మహానేతగా ఆయన నిలిచారని గుర్తు చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే గల్లా మాధవి, నజీర్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. నూట 50వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. న్యాయ కోవిదుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత నిర్మాత. అదేవిధంగా విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి. స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు. చిన్న భిన్నమవుతుంది, చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు. ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వ అధికారులు విభజించు పాలించు తరహాలో ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాధవి మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా అధికారులు కార్యక్రమాలని డిజైన్ చేస్తున్నారని మండిపడ్డారు. తన కార్యక్రమాలలో ఒక్కోసారి చంద్రబాబు, మరొకసారి మోదీ ఫోటోలను ప్రోటోకాల్ ప్రకారం పెట్టకుండా తన ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న, ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు.
ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు నిన్నటి రోజునున్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉండదు. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ, నగర మేయర్ గారు కానీ, లేదంటే అక్కడున్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒకానొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము. అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తూ ఉన్నాము. మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, ఈ సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అని అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు. అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు మనకి వీళ్ళందరూ ఉంటారు, ఆఫీసర్లు అందరూ ఉంటారు. వీరిద్దరి సమన్వయ వర్క్తోనే అక్కడున్న అభివృద్ధి కానివ్వండి, మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాంటి విభజించు పాలించు లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? ఇది అమాయకత్వమా, అవివేకత్వమా, అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న. కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతిపాడు నియోజకవర్గంలో మోందా తుఫాన్ ప్రభావంతో పంట దెబ్బతిన్న ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు, రైతులతో రామాంజనేయులు సమీక్ష నిర్వహించారు. ఎవరు అపోహలు చెందవలసిన అవసరం లేదని, మరొకసారి పొలాలను పరిశీలన చేయిస్తామని అన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ మొంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ప్రాణ నష్టం లేకుండా, మరి ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్లో అఫెక్ట్ అయినటువంటి కుటుంబాలని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి నష్టం దాదాపుగా 8 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది అన్నటువంటి విషయం మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక మీద సమన్వయం చేస్తూ ఈరోజు మీటింగు జిల్లా పరిషత్ హాల్లో జరుపుతున్నాము. ఇప్పటి వరకు మనకు R&B డిపార్ట్మెంట్కి సంబంధించి, PRకు సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి, RWSకి సంబంధించి, అగ్రికల్చరు, హార్టికల్చరు, డ్రైనేజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల నుంచి నివేదికలు మన ప్రజాప్రతినిధులు కూడా సమర్పించడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని సమన్వయంతో మా ఊరిలో వదిలేశారని, మా ప్రాంతం చూడలేదన్నటువంటి ఆలోచన రాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నష్టపోయిన ఏ రైతును కూడా వదులుకోవడానికి లేదు, అందరినీ కవర్ చేయాలి.
అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి అన్నటువంటి ఆలోచన మేరకు ఈరోజు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా సమన్వయపరిచి ప్రతి గ్రామం నుంచి కూడా నివేదికల్ని సమన్వయం చేసుకుంటున్నాము, కొరిలేషన్ చేస్తున్నాము. పిఆర్కి సంబంధించి వారి యొక్క ఎస్టిమేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము టెంపరవరీ రెస్టోరేషన్కి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ పరిధిలో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ ₹1,00,00,000 నుంచి మనం ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా డబ్బులు అవసరం అనుకున్నప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ రెస్టోరేషన్లో కూడా నివేదికలు తయారు చేస్తున్నాం. గుంటూరు జిల్లా పోలీస్ శాఖ శుక్రవారం ఏక్తా దివస్ ర్యాలీని నిర్వహించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎస్పీ వకుల్ జిందాల్ ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన బాటలో నడుస్తూ పోలీస్ శాఖ సమిష్టిగా ప్రజలకు రక్షణ కల్పిస్తుందని అన్నారు. సాధ్యమైన నా దేశాన్ని ఏకీకృతం చేయాలనే స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశ అంతర్గత భద్రతను నిర్ధారించడానికి నా స్వీయ సహకారము అందించడానికి నేను దృఢ సంకల్పాన్ని ఉపయోగిస్తాను. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూల మార్కెట్లో అక్రమ నిర్మాణాలు ఆపాలని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం మార్కెట్ ని నూరి ఫాతిమా పరిశీలించారు. తుఫాను కారణంగా గోడ పడిపోతే దుకాణదారునికి అధికారులు నోటీసులు ఇవ్వాల్సిన పని ఏముందని ప్రశ్నించారు. మార్కెట్ తెలుగుదేశం పార్టీ సొత్తు కాదని అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ నేను అడుగుతున్నానంటే ఇది పగిలింది అంటున్నారు. ఏవో గారు నోటీస్ ఎందుకు ఇచ్చారు ఈ విషయానికి? అంటే మీకు తెలుసా, మీరు తెలిసే పగిలిందా? ఇది పగలగొట్టారా మీరు? పడిపోయింది మేడం, అలాగే కరెక్ట్ కాదు. ఏవో గారు ఏరి నోటీస్ ఇచ్చింది, ఏవో గారు ఏరి కాదు. పగలు కొడితే అసలు మీరు పగలు కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అన్న. అదంతా కాదన్నా. ఇప్పుడు ఇక్కడ ఒక చాట మొదలు పెట్టింది అనుకోండి, అందరు ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు కనిపించుకోవడానికి, వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచాలి. మీరు ఎలా పడితే అలా చేసుకోవడానికి లేదు. అర్థం కావట్లా, మేము కడతామని అంటున్నాం. మీరే చెప్తున్నారు కానీ మేము కడతాం, కట్టించుకొని పెట్టుకుంటాం. మాకేం అవసరం మీకేమవుదు. ఒక మాట మీరు ఇంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట కాదు. మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి. सबके पेट के दर्द किसके सबके भी रहते तुम्हारे कितने किसके हुआ हमारे हमें तुम्हारा भी मालूम, बचपन से मालूम, हमें क्या करें हमारा मालूम, हमें क्या करें हमारा मालूम, हमें क्या करें हमारा मालूम. किससे लड़ेगी किसे करेगी करे ओके, तुम्हारा मर्जी, तुम्हारा नहीं करना. गवर्नमेंट का प्रॉपर्टी तुमला हलाने नहीं है. हलाई नहीं मैडम, तुम्हें हलाई को बोलते हैं. हलाई से तुमला वो को भी सबको मालूम है. वो सब भी अरे मुझे सब भी रखो तुमला तुम्हारा ये बनो. तुम्हारा नोटिस का हफ्ते तुम्हें उसे आंसर देना चाहिए, करना चाहिए. कहीं करो तुम्हारी दुकान है उसको ऐसे तुम्हारा का नहीं हुआ तो दूसरी जगह हुई जाने को दूसरा चुक्को. तुम्हारे ऊपर इंटेंशन मुझे आया तो मुझे क्या आता. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.